సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ఉందా నీకు ఆ జీవితం? నేను కూడా పరీక్ష చేసుకుంటున్నా. ప్రభువా, అంతగా తగ్గించుకోగలనా నేను? అదే కదా క్రైస్తవ జీవితం అంటే. క్రీస్తు ఎందుకు వచ్చాడు తెలిసినా? అసలు రావచ్చా క్రీస్తు ప్రభు గుడివాడమా? ఎందుకు వచ్చాడమ్మా క్రీస్తు ప్రభు? ఏమి విడిచిపెట్టి వచ్చాడు? పరలోక రాజ్యము విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని. యేసు ప్రభువులో ఉన్న మాదిరి ఏంటి తెలిసినా? మొట్టమొదటిగా ప్రేమ, రెండవది తగ్గించుకోవటం ప్రియులారా. అదృష్టవశాత్తు మెర్సీ ప్రార్థన మందిరం అనగా తగ్గించుకునే మందిరం. ఏమా మన మందిరంలో ఏముంటుంది? ముందుగా ఎవరు పలకరిస్తారు ముందు? ఎవరిని పలకరిస్తారు ముందు? చెప్పండి. హలో, ఎవరిని పలకరిస్తారు ముందు? ఆమె పలకరించే వరకు మనం ఆగాలి అనేవాళ్ళు మనకి ఇక్కడ ఉన్నారా? ఎవరూ లేరు. ముందు ఆమె పలకరించాలని అంటే అది క్రైస్తవ జీవితం కాదు. ముందు మనమే పలకరిస్తే, ముందు మనమే ఆమెను యోగక్షేమాలు అడిగితే, అమ్మ బాగున్నారా? కొంతమంది అమ్మ నోరు కూడా తెరవరు, తెలుసా నీకు? నోరు తెరవరు, ముత్యాలు రాలిపోయినట్టే నోరు తెరిస్తే. అమ్మ బాగున్నారా, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్ అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? మొహం అట్లా పెట్టుకుని ముత్యాలు ఊడిపోయినట్టుగానే. క్రైస్తవ జీవితం అది కాదమ్మా. చక్కగా పలకరించుకుందాం, ఆప్యాయతగా మాట్లాడుకుందాం, యోగక్షేమాలు అడుగుదాం. ఏమ్మా బాబు బాగున్నాడా? ఆమె ఎవరు అంటున్నారు రేడియోలో, మొన్న టీవీలో, మా బాబు బాగా బిజీ అని ఒక సౌండ్ వస్తుంది ఎక్కడ. మరి మా బాబు బాగా బిజీ అని. బాబు ఏమన్నా బాగున్నాడమ్మా? పెద్ద ఆయన బాగున్నాడా? కొంచెం ఆరోగ్యంగా ఉంటున్నాడా? అడగలేవా? అడుగుతున్నావు ఎవరినమ్మా? నోరు మూసుకుని ఎట్లా వస్తావో వెళ్ళేటప్పుడు కూడా అదే నోటితో వెళ్ళిపోతే ప్రయోజనం ఉందా? నీవు క్రైస్తవురాలువేనా? చెప్పాలి ఒకసారి ప్రియుల, క్రైస్తవురాలువేనా? క్రైస్తవురాలు ఎలా ఉండాలంటే ఆప్యాయతలు, అనురాగములు ఉట్టిపడేటట్టు ఉండాలి. ప్రేమ పెళ్ళుబికి రావాలి. నీ మందిరానికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే, అబ్బా ఈ మందిరంలోనండి ప్రేమ తప్పేమీ లేదండి అయ్యా, మేము పలానా చర్చికి వెళ్ళామండి, ఎవరు పలకరించలేదు అయ్యా మమ్మల్ని, ఇక మేము రేపు మళ్ళీ నెక్స్ట్ ఆదివారం మేము ఆ చర్చికి వెళ్ళమండి అయ్యా. ఎందుకు వస్తారు? నీవు పలకరిస్తే, నీవు ప్రేమను కనపరిస్తే, క్రీస్తు ప్రేమను నీలో వారు చూడగలిగితే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం నీ మందిరానికి వాళ్ళు వస్తారు. లేదంటే వస్తారు? మీ ఇంటికి ఎవరిని వస్తే పలకరించిపోతే వస్తారమ్మా? నేను రాను. గోదావరి జిల్లాలోకి వెళ్తే మర్యాదలు ఏంటో ఏమా? గోదావరి జిల్లాలు ఏమండారా? గోదావరి జిల్లాలో మర్యాదలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంత మర్యాదగా ఉంటుందో చెప్పలేం. కృష్ణా జిల్లాలో పెద్దగా మర్యాదలు తక్కువేను అనుకుంటా, క్షమించాలి నన్ను కృష్ణా జిల్లా వాళ్ళు. గోదావరి జిల్లాలకు వెళ్తేనమ్మా మర్యాదలు ఘనంగా ఉంటాయి. అక్కడ వాళ్ళు ఆహ్వానించినప్పుడు వెళ్ళగానే మజ్జిగిస్తారు కదా, వాళ్ళ పిండి వంటలు అవన్నీ కొంచెం ఎక్కువగా బాగుంటాయి. పిండి వంటలు బ్రహ్మాండంగా పెడతారు. భోజనం పెట్టరామా? ఇక్కడ ఆకుబిడీలు చూడండి భోజనం పెడతారు. మర్యాదలు లేవు, ప్రేమలు లేవు. ప్రియులకి అన్నాడు, ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాను. మొదటి పేతురు పత్రికలో ప్రియులార 2వ అధ్యాయం 21వ వచనములో, మీకు మాదిరి ఉంచిపోయాను, తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవుడే మనకు మాదిరి, ఆయనే మనకు ఎగ్జాంపుల్. క్రీస్తు ప్రభు మనకు మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత అది మనం నేర్చుకోవాలి ప్రియులారా. అది నేర్చుకోకపోతే మనము క్రైస్తవులుగా ఉండలేము అని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? రైల్వే స్టేషన్లో ఆ పడిపోయినటువంటి పళ్ళన్నీ కూడా ఏరి జాగ్రత్తగా మళ్ళీ ఆ బల్ల మీద, ఆ బండి మీద పేర్చి ఆ కుంటాడు ఏమీ చేయలేనటువంటి అతనికి ఎంత సహాయం చేశాడు. అందరూ చూస్తున్నారు. ఎవరైనా ఏమి ఆశించాడు? ప్రతిఫలము ఆశించినటువంటి ప్రేమలో ప్రతిఫలం ఉండదు. ప్రతిఫలం ఆశించింది నిజమైన ప్రేమ. ఆమె ఏదో పెడతదని ప్రేమిస్తుంది ప్రేమ కాదు. క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించిన ప్రేమలో ప్రతిఫలము ఆశించినటువంటి ప్రేమ, దాన్ని అగాపే అన్నాడు. క్రీస్తు చూపించిన ప్రేమ ఏంటి తెలిసిన? దాని పేరు అగాపే.
తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, బిడ్డల ప్రేమ కలలా మిగిలిపోవును. మళ్ళా తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నీము దీనిని నమ్ము, అది దించలేని. ఎంత ప్రేమ యేసయ్య ప్రేమ ప్రియులారా. ఈరోజు ప్రార్థన చేసుకునే ముందు ఒక మాట ప్రభువు చెప్పుదాం. ప్రభువా, నా హృదయం మెత్తనగా చేయి. నీ గుండె ఎంత మెత్తందో నా గుండె కూడా అంత మెత్తగా చేయి ప్రభువా. నీవు ఎంత ప్రేమించావో నన్ను, నేను కూడా ఇతరులు అంతగా ప్రేమించేట్టు. ఎంతకాలం బతుకుతాం ఈ లోకంలో అమ్మా? ఇంకో 30 ఏళ్ళని ఉంటామా? 40 ఏళ్ళ చెప్పమ్మా? ఇంకో 40 ఏళ్ళు ఉంటారా? చెప్పాలి, గ్యారెంటీగా చెప్పమ్మా. ఎంత గ్యారెంటీగా చెప్పమ్మా? ఒక 50 ఏళ్ళు ఉంటామా? మరి ఈ కొంచెం సమయంలో మరి ఎందుకమ్మా ఈ పోరాటాలు ఏంటి, గొడవలు ఏంటి? ఏంట్రా చెప్పండి, నిజం చెప్పండి అమ్మా. ఏం చేయాలి మనం ఒకరినొకరు? కొద్దిగా పరలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మొహమాట పెడతావా? పరలోకాలకు వెళ్ళిన తర్వాత పరలోకాలకు అందరూ లోపల పంపిస్తున్నాడు ప్రభు. గెటప్, గెట్ ఇన్ లోపలికి పద మొహమాట పెట్టుకుని. అమ్మ ఏంటి మొహమాట పెట్టుకుని? భూమి మీద మాకు మొహమాట పెట్టుకోవటం అలవాటు అయిపోయిందండి అయ్యా. కాబట్టి పరలోక రాజ్యంలోకి వచ్చినా కూడా మొహం మారలేదయ్యా అంటావా? ఎంతకాలం పెడతా మొహం ఇట్లా? నవ్వండి అమ్మా. అరే రే రే రే, ఇక్కడ కాదమ్మా. నవ్వండి, సంతోషించండి, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. పరలోక రాజ్యం సమీపం అయిపోయింది. ఇంకెంతకాలం భూమి మీద మనం చెప్పాలి? భయపెట్టక చెప్పట్ల వాక్యం ఇది. ఎంతకాలం భూమి మీద మనం ఉండము గ్యారంటీ లేదు, గ్యారంటీ లేదు. పెద్ద పెద్దోళ్ళు వెళ్ళిపోతున్నారు, బడా వ్యక్తులు వెళ్ళిపోతున్నారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కోటీశ్వరులు వెళ్ళిపోతున్నారు, ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి మనం కూడా జాబితాలో చెప్పండి రా, వెళ్ళిపోతాం లేదా? అది గుర్తు చేస్తున్నా, మిమ్మల్ని ఏదో భయపెట్టాను కాదు, తప్పకుండా వెళ్ళిపోతాం మనం. మరి ఎందుకు ఈ షార్ట్ పీరియడ్లో మొహం ఇక్కడ పెట్టి నవ్వండి అమ్మ, కొద్దిగా ఇతరులను పలకరించుండారా? అమ్మ బాగుంది, వెళ్ళేటప్పుడు అందరూ షేక్ హ్యాండ్లు ఇచ్చుకోండి. షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని అయ్యా అందరూ బాగున్నారా అనుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని, కొంతమంది ప్రేమపూర్వకమైన ముద్దు పెట్టుకునడి అన్నాడు. ముద్దులు పెట్టబాకండి, ముబ్బు అంటే ముద్దులు పెట్టబాకండి ప్రియులరా. షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని ఒకరినొకరు పలకరించుకుని హలో అనండి. క్రీస్తున యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. కలిగి ఉందామా క్రీస్తు మనస్సు ప్రియులారా? ఏ మనసు అది? ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు. క్షమించే మనసు ఉందా మనకి? క్రీస్తు చేసుకున్న గొప్ప లక్షణాల్లో ముగించేస్తున్నాను నేను. క్షమించే మనసు. ఇదొక్కటి చెప్పొద్దయ్యా మీరు. ఏది? ఇదిగో పాస్టర్ గారు గంట సేపు వాక్యం చెప్పారు, నేను జాగ్రత్తగా విన్నా, నేను మర్యాదగా విన్నా. నేను చెప్పుకుంటూ వెళ్తున్నావు. ఇదొక్కటి చెప్పొద్దు. ఏది? ఏదమ్మా? కాదు, ప్రేమ ప్రేమ క్షమించే మనసు. ఇదొక్కటి చెప్పొద్దు వాక్యంలో. ఇది లేకపోతే వాక్యం భలేగా ఉంటుంది. ఏది లేకపోతే అమ్మా? ఏది లేకపోతే? క్షమించే మాట లేకుండా వాక్యం చాలా బాగుంది ఇప్పుడు దాకా. ఇప్పుడు ఇక్కడే ఈ పాస్టర్ గారితో వచ్చిన గొడవ ఇదే. ఇక్కడే. ఎక్కడది? క్షమించే మనస్సు. అబ్బా, క్షమించే మనస్సు. ప్రభు అన్నాడు మనం ఇట్లాంటి వాళ్ళమని తెలిసి ఏమన్నాడు తెలుసునమ్మా? మీ సంగతి ముందే తెలుసు, ప్రభువుకి ముందే తెలుసు నా సంగతి కూడా.
అందుకే ఏమన్నాడంటే, అబ్బాయి ఎన్నిసార్లు ప్రేమించాలయా, ఎన్నిసార్లు ప్రేమించాలి? పొద్దున వచ్చాడు, నన్ను క్షమించు అన్నాడు, క్షమించేశా. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఏం చేయాలి? వేరే ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? మూడోసారి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ క్షమిస్తావా? అంత ఓపిక, నాకు అంత ఓపిక లేదు, పళ్ళు మాట కొడతావా? నాలుగోసారి మళ్ళీ వచ్చాడు, అన్నయ్య క్షమించానయ్య. మళ్ళీ తప్పు చేశాడు, 6ఓసారి మళ్ళీ వచ్చాడు, అన్నయ్య ఈసారికి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయను అన్నయ్య, క్షమించు అన్నయ్య. ఏం చేయాలి ఇప్పుడు నువ్వు? అట్లా ఎన్నిసార్లు క్షమించాలి? 70 సార్లా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం 70 సార్లు క్షమించాలా? కాదు, పిచ్చాడా. 70 70 7 70 × 70 7 7 49 ఎంత? 70 × 70 చెప్పాలి త్వరగా. 70 × 70 70 × 70 70 మారులు, 70 ఏండ్ల మారులు. అబ్బో, దాన్ని క్యాలిక్యులేషన్ వేస్తే కొన్ని వందల వేల సార్లు ఒక మనిషిని నేను క్షమించమని అడిగితే అతన్ని క్షమించాలి నువ్వు. ఇప్పుడు చెప్పు, దేవుడు ఎంత క్షమిస్తే నీకు మారు మనసు వచ్చింది? ఒక మాట, మనం మామూలు మనుషులమేనా? మంచివాడమా? హలో, నేను మాత్రం నేను మంచివాడిని అంటావా? ఎవరు ఉన్నారు మంచివాళ్ళు ప్రపంచంలో? బైబిల్ చెప్తా ఉంది, నీతిమంతుడు 15 మంది ఉన్నారా ప్రపంచంలో నీతిమంతులు? చెప్పు, కూర్చోవాలి. ప్రపంచ నీతిమంతులు ఎంతమంది ఉన్నారమ్మా బైబిల్ ప్రకారం? ఇది ఇన్ని దేశాల్లో, అమెరికాలో కానీ, ఇంగ్లాండ్లో కానీ, భారతదేశంలో కానీ, అబ్బాయి చెప్పు, నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? భలేవాళ్ళు. ఇన్ని కోట్ల మందిలో 150 కోట్ల మంది జనాభాలో నీతిమంతుడు ఒక్కడు లేడా? ఒక్కడ కూడా లేడు. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. నీతిమంతుడు ఒక్కడును లేడు. తల్లి గర్భంలో జన్మించిన వాడు నీతిమంతుడు ఒక్కడును లేడు, ఒక్కడు లేడు. మరి ఏం చేయాలి మనం? అలాంటి నీతి లేని మనలను యేసయ్య క్షమించాడు ప్రియులారా. చప్పట్లు కొట్టాలి ఒకసారి. యేసయ్య క్షమించాడు నిన్ను, అందుకే నువ్వు రక్షణ పొందావు. డబ్బులు రాట్లా. రక్షణ డబ్బుతో కొనుక్కుందామా? పలానా అభిషేకానికి 500. వింటున్నారమ్మా? వెళ్తున్నారు కొంతమంది. మన చర్చిలు 2 వెళ్ళారంట. పలానా ప్రార్థన చేయటానికి 550. మీ పిల్లలు ఇంజనీరింగ్ సీటు కావాలా? 350 రూపాయలు. మగపిల్లాడు పుట్టాలా? 1000 రూపాయలు. హలో, మగపిల్లాడు పుట్టాలంటే 1000 రూపాయలు చందా. వివాహం కావటానికి 3000. అంటే వివాహాలు కష్టంగా ఉన్నాయి ఏంటి? 3000. ప్రియులరా, యేసయ్య నిన్ను ప్రేమించి రక్షణ ఉచితంగా ఇచ్చాడు. ఏమన్నాడు తెలిసినా? ఇదిగో నేను మీకు ఉచితంగా ఇచ్చాను కాబట్టి మీరును రేటు పెట్టమన్నాడా? మీరును ఉచితంగా ఇవ్వండి. యేసయ్య నిన్ను ఉచితంగా ప్రేమించాడు. ఫోన్లో పని చేద్దాం ప్రభా, నువ్వు నన్ను క్షమించాలంటే ఒక 100 కొబ్బరికాయలు, 100కి ఇంకొకటి కలుపుదాం. ఎన్ని? 101. ఇది కరెక్ట్ లెక్క. 101 కొబ్బరికాయ కొడితే క్షమాపణ దొరుకుద్దంటావా? కొట్టు. 101 ఇంటూ ఇంకొక డబల్ చేయి, 202 కొట్టు. క్షమాపణ రాదు. క్షమించటానికి అధికారం ఎవరికి లేదు. మనుష్య కుమారునికి క్షమించే అధికారం పొందాడు. పాపములను క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారము ఇవ్వబడింది ప్రపంచంలో. మరి ఎవరికి అధికారం లేదు? ఒక సర్జన్ చదివినటువంటి డాక్టర్కే ఆపరేషన్ చేసే అధికారం ఉంటుంది. ఎవరు బిడ్డలు కోసేస్తారమ్మా? ఒక ఆయన గుడివాళ్ళ కోసేసాడంట, దెబ్బ చచ్చిపోయాడు. ఆపరేషన్ చేసే ఆ క్వాలిఫికేషన్ లేకుండా ఆపరేషన్ చేయగలడా? చేయలేడు ప్రియులారా. యేసు ప్రభు వారికి పాపములు క్షమించటానికి అధికారం ఇవ్వబడింది. అధికారం ఎవరిచ్చారు? తండ్రి చేత అధికారం పొందాడు. ఆ అధికారము చేత నిన్ను క్షమించాడు ఆయన. నశించిన వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? నిన్ను క్షమించాడు ప్రియులారా. నువ్వేం చేయాలి ఇప్పుడు ఇతరులను? అదే దేవుని మనసు. యేసుకున్న మనసులో చాలా ప్రత్యేక మనసు ఏంటంటే ప్రేమ, దయ, క్షమాపణ. ఈ 3
నీకున్నట్లయితే, నాకున్నట్లయితే ప్రియులరా, క్రైస్తవులు ప్రపంచాన్ని మార్చగలరు. సెయింట్ ఫ్రాన్సిస్ అని ఒక పెద్ద దైవజనుడు, సెయింట్ ఫ్రాన్సిస్, ఆయన తన శిష్యులను తయారు చేశాడు చాలామందిని. పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ చాలా పెద్ద దైవజనుడు. సెయింట్ ఫ్రాన్సిస్ అతడు శిష్యులను తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి ఒకరోజు వాళ్ళని అభిషేకించి తలల మీద చేసి ప్రపంచంలోకి వదిలేశాడు. మీరు వెళ్ళి సేవ చేయండి అయ్యా, మొత్తం సంఘాలు కట్టండి. ఒక మాట చెప్పాడంట వెళ్ళేటప్పుడు, అబ్బాయి ఏంటో తెలిసిన, మీరే క్రీస్తు ప్రభు స్వరూప్యం మీలో ఉంది. మీరే క్రీస్తు. క్రీస్తు ఎవరో కాదు, నీవే క్రీస్తువి. నీ మాటలే క్రీస్తు మాటలు, నీ చేతులే క్రీస్తు చేతులు, నీ కాళ్ళే క్రీస్తు కాళ్ళు, నీ 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 ప్రవర్తనే క్రీస్తు ప్రవర్తన. నీవెలా ఉండాలంటే క్రీస్తులాగా ఉండాలి. వెళ్ళు సేవ చేయండి. సేవకులంటే ఎలా ఉండాలి? క్రీస్తులాగా ఉండాలి. సేవకులంటే ఎలా ఉండాలి? క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. సేవకులంటే విమానాలు తిరిగేవాడు కాదు. సేవకులంటే లక్షలు సంపాదించేవాడు కాదు. సేవకులంటే కారుల్లో విలాసవంతమైన జీవితాలు జీవించేవాడు కాదు. సేవకులంటే అందనంత ఎత్తుకెళ్ళేవాడు కాదు. సేవకుడంటే ఎవరు? సేవకుడంటే క్రీస్తుని పోలి నడుచుకునేవాడే సేవకుడు. అలాంటి సేవ చేయకపోతే ఆ సేవ వ్యర్థమే. నా బిడ్డలకు ఎప్పుడు నేను బోధిస్తూ ఉంటాను నేను, అమ్మా మీరు దేవుని స్వరూప్యములో, దేవుని అడుగుజాడల్లో తగ్గించుకుని క్షమాపణ కలిగి, ఇతరులను క్షమించే మనసు కలిగి, ఇతరులకు న్యాయం చేసే పరిస్థితిలో, ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో మీ హృదయములు ఉంటేనే దేవుని సేవ చేయగలవు నీవు. లేకపోతే ఈ సేవ మనకు అక్కర్లేదు. సేవ అంటే పెత్తనం చేసేది కాదు. సేవ అంటే అధికారం చెలాయించేది కాదు. సేవ అంటే డబ్బులు సంపాదించేది కాదు. సేవ అంటే పేరు సంపాదించేది కాదు. సేవ అంటే యేసు పాదములు ఎలా కడిగాడో శిష్యులది, అలాగ పాదాలు కడగాలని నా బిడ్డలకు హెచ్చరిస్తున్నాను నేను. పాదములు కడిగే సేవ చేయగలవా? ఇతరులను ప్రేమించే సేవ చేయగలవా? ఇతరులను క్షమించే సేవ చేయగలుగుతున్నావా? అప్పుడే నీవు క్రైస్తవురాలివి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన, తలలు వంచండి. ప్రభువా, నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నానయ్యా? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? నా ఎగ్జాంపుల్ ఎవరు? నేను ఎవరి మీద నా దృష్టి ఉంది? నేను ఎవరిని అనుకరిస్తున్నాను? ఎవరిని ఆశ్రయిస్తున్నాను? నేను ఎవరిని ఉదాహరణగా పెట్టుకుంటున్నాను? ప్రభువా, ఒక క్రైస్తవురాలుగా ఒక్కసారి నా హృదయాన్ని పరీక్ష చేసుకుంటున్నానయ్యా. ఒక్క నిమిషం నోరు తెరుస్తావా అమ్మా? ఒక్క నిమిషం నోరు తెరుస్తావా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అయ్యా ఇదిగో క్రీస్తు ప్రభువా, నీవు నాకు మాదిరిగా ఉంచి వెళ్ళావు. నీ జీవితాన్ని మాదిరిగా ఉంచావు. నీ ప్రేమను మాదిరిగా ఉంచావు. నీ క్షమాపణ గుణమును మాదిరిగా ఉంచావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉంది. మీ దయగలి మాటలు కలిగేవే. మా మాటల్లో దయ లేదు ప్రభువా. మా మాటల్లో దయ లేదయ్యా. మా మాటల్లో ప్రేమ లేదు ప్రభువా. మమ్మల్ని చూసిన వారు ఎవరు క్రీస్తులోకి రావట్లేదయ్యా. మమ్మల్ని చూసిన వారు ఎవరు క్రీస్తు ప్రభువును చూడలేకపోతున్నారయ్యా. మమ్మల్ని చూస్తే క్రైస్తవులు అనుకోవట్లేదు ప్రభువా. అన్నిలకి మాకు తేడా లేదయ్యా. మా నోటి మాటలకు అన్నిల నోటి తేడా లేదు ప్రభువా. మా నోటి మాటలు భయంకరంగా ఉన్నాయి ప్రభువా. మా చూపులు భయంకరంగా ఉన్నాయి తండ్రి. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఎవరో తెలుసా ఈ క్రీస్తు? శిష్యుల పాదములు కడిగిన క్రీస్తు. ఎవరో తెలుసా ఈ క్రీస్తు ప్రభు? పాపిని ప్రేమించిన క్రీస్తు ప్రభు. ఎవరో తెలుసా ఈ క్రీస్తు ప్రభు? పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చిన క్రీస్తు ప్రభు. ఎవరు అనుకున్నావు క్రీస్తు ప్రభు అంటే? ఎంత మంచి దేవుడో ప్రభువా నీవు. ఎంత మంచి దేవుడో ప్రభువా నీవు. ఏమా ముందున్న వాళ్ళు నోరు తెరవట్లేదే? నాకు వినపట్లే ప్రార్థన. నా ప్రార్థన వినపట్లేదమ్మా. యవనస్తులు ప్రార్థన చేయండి నోరు తెరిసి. అయ్యా నిన్ను పోలి నడుచుకునే హృదయం నాకు దయచేయవా. నేను క్రైస్తవురాలుగా నన్ను చేయయ్యా. అన్యుల వలె ఉంటున్నాను ప్రభువా. మారు మనసు పొంది కూడా విగ్రహాల జోలికి మళ్ళీ వెళుతున్నానయ్యా. ఆ విగ్రహాల మీద మనసు వెళ్ళిపోతుంది ప్రభువా.
నీవు సజీవమైన దేవుడవయ్యా. నిన్ను పోలి నడుచుకునే హృదయం నాకు దయచేయవా. నేను ఎవరిని అనుకరిస్తున్నాను ఈ లోకంలో ప్రభువా? ఎవరు నిన్ను ప్రేమిస్తున్నానా? ఎవరితో ప్రేమగా మాట్లాడుతున్నానా? ఎంతమందిని ద్వేషిస్తున్నాను, ఎంతమంది మీద కోపడుతున్నాను, ఎంతమంది మీద కోపం హృదయంలో రగులుకుంటుంది నాకు. నేను ఎంతకాలం బ్రతుకుతాను ఈ లోకంలో ప్రభువా? ఈ లోకం ఎంతకాలం ఉంటుంది? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. ఈ సమయం కొరకే మనం వచ్చాము ఇక్కడికి. ప్రార్థన చేయి ఒక్క నిమిషం. మంచి దేవుడమ్మా యేసయ్య, మంచి దేవుడమ్మా, ప్రాణం పెట్టిన దేవుడమ్మా, నీ కొరకు తన ప్రాణము నర్పించిన యేసయ్య. ఎవరు అనుకుంటున్నావు యేసయ్య అంటే? ప్రతిఫలం ఆశించకుండా నిన్ను ప్రేమించాడే. తన శరీరమును, తన రక్తమును, తన ప్రాణమును నీ కొరకు అర్పించి వేశాడే. ఆ సిలువలో నీ కొరకు మరణించి ప్రాణం అర్పించి వెళ్ళాడే. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గారు, వీరిని క్షమించు ప్రభు అన్నమాట. యేసు ఎంత మంచి దేవుడు, యేసు ప్రభు ఎంత మంచి దేవుడు. చెయ్యమ్మా, ప్రార్థన చెయ్యమ్మా. ఒక్క నిమిషమే, వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం ఇంటికి. మనం మిమ్మల్ని ఎంతోసేపు ఇక్కడ కూర్చోబెట్టను. ఒక్క నిమిషం ప్రార్థన చేయి నోరు తెరిచి. ఎవరి మగపిల్లలు ఒక్క నిమిషం ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. అందరూ 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 ప్రార్థన చేయి. మొరపెట్టి దేవునికి, ప్రభువా నీ స్వరూప్యములోనికి నన్ను తీసుకురా. నీవలే నన్ను చెయ్యి, నీవలే నన్ను చెయ్యి. నీ ప్రేమ నాకు కావాలి, నీ దయ నాకు కావాలి, నీ క్షమాపణ నాకు కావాలి. మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ప్రభువా నీవు ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత మంచి దేవుడవు, ఎంత మంచి దేవుడవు ప్రభువా నీవు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నా చింతలన్నీ తీరుస్తాడు దేవుడు, చింతలన్నీ తీరుస్తాడు. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. సమాధానము లేదు. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. జగమంతా వెతికాను జనులందరి నడి, జగమంతా అందరూ వెతికాము, ఎక్కడో వెతికాను ప్రభువా. చివరికది నీలోనే నీలోనే ఉంది ప్రభువా. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు మన దేవుడు. తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా. ప్రేమ ఎక్కడుందయ్యా? ప్రేమ ఎక్కడుంది? ప్రేమనేది ఎచ్చట ఉందని, క్షమనేది ఎచ్చట నాకు దొరికేనని. ప్రేమని అయ్యా, ప్రేమ లేదు,
కుటుంబాల్లో ప్రేమ లేదు, సంఘాల్లో ప్రేమ లేదు. బంధువులలో వెతికాను, బంధువుల్లో లేదు ప్రేమ ప్రభువా. వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే ప్రేమ దొరికిందయ్యా. చివరికది నీలోనే కనుగొన్నా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. కితలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా చింతలన్నీ తీరేనయ్య. ఎంత మంచి దేవుడు మన దేవుడు. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమెచ్చట నాకు దొరికేనని. సత్యమనేది ఎక్కడ ఉందని, నిత్య జీవమెచ్చట నాకు దొరికేనని. ఎందరికో మ్రొక్కాను, ఎంతమందిని మొక్కాను ప్రభువా నేను ఈ లోకంలో. ఎందరినో మ్రొక్కాను, ఏమేమో చివరికి నీ దగ్గరే ఉంది ప్రభువా. చివరికది నీలోనే కనుగొన్నాను. చివరికది నీ ఒక్కడవే ప్రభువా. నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. పాదాలకు వందనాలు. ఇప్పటి వరకు ప్రభువా చక్కని దేవుని వాక్యాన్ని మేము విన్నాం. మిమ్మల్ని క్రీస్తుని పోలి నడుచుకోమని మీ జీవితాన్ని మాకొక ప్రభువా మరి మాదిరిగా ఈ లోకానికి ఇచ్చి వెళ్ళిపోయావు. మీ మాదిరిని బట్టి మేము నడుచుకోవాల్సిన అవసరత మాకుంది. మీ రక్తంలో కడగబడిన బిడ్డలంగా మీ లక్షణాలను మేము ఉనికి పుచ్చుకునే అవకాశం మాకు దయచేయండి. మీలో ఉన్న ప్రేమ, మీలో ఉన్న క్షమాగుణము మేము కూడా నేర్చుకుని అది ఇతరులను ప్రభువా అలాగ ప్రేమించుట, ఇతరులను ఆ విధంగా క్షమించుట. ప్రభువా శిష్యుల పాదాలు మీరు కడిగిన రీతిగా మేము కూడా తగ్గించుకుని, నేల మట్టుకు తగ్గించుకుని ప్రభువా మిమ్మల్ని మీరు రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా ఎలాగ తగ్గించుకున్నారో ప్రభువా, అంత గొప్ప దేవుడవు ఎంతగా తగ్గించుకున్నావు. అదే కదా క్రిస్మస్ పండుగ అంటే. నీవు తగ్గించుకొని ఒక బీద కుటుంబంలో మరి అనేటటువంటి ఒక బీదరాలు ఆ యొక్క గర్భములో ప్రభువా నీవు జన్మించటం ఎంత ఆశ్చర్యము. నువ్వు ఎంత గనుడైన దేవుడవు ప్రభువా. ఒక ప్రభువా ఒక ఆడపిల్ల, ఒక బీదరాలు యొక్క ఆ గర్భమును ఎంచుకున్నారు మీరు ప్రభువా. నీవెంత తగ్గించుకున్నావు. మేము మరింతగా తగ్గించుకోవటం మాకు నేర్పించండి. గర్వ హృదయాలు మాలో తీసివేయండి. అహంభావమైన మనసు మాలో తీసివేయండి. ఎక్కడా కించిత్ కూడా గర్వం మా హృదయాల్లో రాకుండా చేయండి. మీరు మాకు ఎంత ఆశీర్వాదములు ఇచ్చినా, ఎంత ఆస్తులు ఇచ్చినా, ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఎంత అందం ఇచ్చినా, ఎంత డబ్బు ఇచ్చినా, ఒక చిన్న గర్వము ప్రభువా మమ్మల్ని నేల మట్టుకు చేసేయగలదు. ఒక చిన్న గర్వము పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వచ్చినన్నా ప్రభువా, అహంకారమైన మనసు మాకు రానివద్దు. నీవెంత తగ్గించుకున్నావో అంతగా మేము తగ్గించుకోవటం మాకు నేర్పించండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించండి. వచ్చిన ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి. ఈ వారమంతా ఈ వాక్యం నెమరు వేసుకుని ప్రభువా నీ స్వరూప్యములోనికి నీ ఎదగటానికి నన్ను నడిపించమని బిడ్డలు ప్రార్థన చేసి